కోటనందూరు మండలం అల్లిపూడిలో రాజకీయ కక్షలతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తుని రూరల్ సీఐ జి చెన్నకేశ్వరరావు తెలిపారు. గతంలోనూ సంక్రాంతి సమయంలో అల్లర్లు జరిగాయని, ఇవి కేవలం పాత కక్షల వల్ల జరిగాయని, తప్పుడు కేసులు పెట్టారని ఉద్దేశంతోనే దాడి చేసినట్టు కనిపిస్తుందని ఆయన తెలిపారు. నిందితులను తక్కువ సమయంలోనే పట్టుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్త చనిపోయాడు. రెండవ వ్యక్తిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరొక ఇద్దరు అవుట్ పేషెంట్లుగా ఇక్కడ తుని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో రావాలని, దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని అదే విధంగా డిమోడల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రికి రాత్రే మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెట్ 25 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాటిని గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని పికప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితులను ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం ముద్దాయిల్ని ఒకటి షార్ట్ టైంలోనే, ఈరోజు లేదా రేపు షార్ట్ టైంలో అరెస్ట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మీకు కూలంకుషంగా వివరిస్తాం. కొత్తపల్లిలో నిన్న ఈ కనుమ దృష్టిలో పెట్టుకొని ఈ ఆటలాడుకునే దగ్గర గొడవ జరిగింది. వెంటనే మన పోలీసులు స్పందించి వాళ్ళని చెదరగొట్టారు. దానిపై కూడా కేసు నమోదు చేసి 6 మీద వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel